ఇంకొకటి అంటే మాకు ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే కట్టమల్లు సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలని అనుకున్నాము. ఓకే. కానీ అది ఒక డిసప్పాయింట్ ఉంది. అయిపోతారు ఇంకొద్ది రోజులలో. చూడాలి అది ఇక. ఖచ్చితంగా. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కొంతమంది ఆప్షన్ మర్చిపోతున్నారు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనేది. ఖచ్చితంగా రీచ్ అయిపోతారు కొద్ది రోజులలో. ఈ సిరీస్ ఇంకెన్ని రోజులు ఉంటది? ఇంకో కొత్త సిరీస్ ఇంకెవరైనా స్టార్ట్ చేస్తున్నారా? మ్యాక్స్ చేస్తాం. అది సస్పెన్స్ ఏం లేదు. క్యారెక్టర్లను చేంజ్ చేయకండి, ఇంకొత్త క్యారెక్టర్లను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సిరీస్ కూడా స్క్రిప్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇది కూడా కొన్ని ఎపిసోడ్లతో ఎండ్ అయిపోతుంది ఇక. అయ్యో. సో కొత్త అంటే నెక్స్ట్ వచ్చే సిరీస్ మంచి కంటెంట్ ఉంటది, మంచి ఏంటి మోరల్ వాల్యూస్ తోని ఉంటది. జనాలకు ఏ విధంగా అంటే కొన్ని ఎట్లా అంటే మంచి మంచి విషయాలు వాళ్ళు అర్థం చేసుకొని ఎలా మారాలి, ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా బతకాలి, ఇలా బతుకుతే ఎట్లా, అలా ప్రతిదీ అందులో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు. అది స్క్రిప్ట్ బిల్డ్ అవుతుంది. ఇది క్లోజ్ చేసేసి అది కూడా స్టార్ట్ అవుతుంది. అదొకటైతే అప్డేట్ ఇస్తున్నాం. క్లోజ్ చేస్తున్నందుకు అందుకు బాధగా ఉంది. ఇంకో సిరీస్ రాబోతుంది కొత్తది అని అన్నందుకు కొంత ఆనందంగా కూడా ఉన్నది. నిజంగా మీరు అన్నది కరెక్ట్. భూమి పంచాయతీ నాకు కూడా బాధ అవుతాయి వరుసకి. మస్తు బాధ అనిపిస్తుంది. అవును, వరకట్న కింద వచ్చిన భూమి కదా, దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి కదా. కానీ బంద్ చేస్తానన్నప్పుడు ఒక రోజు చేసిన రోజులు ఉన్నాయి. మేడం మా రజని అన్నట్టు ఒక 10-15 ఎపిసోడ్లు వరకట్న కింద ఇచ్చిన భూమి పంచాయతీ చేసినప్పుడు నడుస్తుంది. క్లోజ్ చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఏం చేసినా కంప్లీట్ గా గ్రూప్ డిస్కషన్ చేస్తా ఉంటాం, ఎట్లా ఏది నెక్స్ట్ వాట్ అనే దాని మీద చేస్తా ఉంటాం. క్లోజ్ చేద్దాం అనేసరికి ఏదో ఒకటి మళ్ళీ ఒక కంటెంట్ వస్తుంది, చేద్దాం అనేసరికి ఒక కంటెంట్ వస్తుంది. అట్లా అనుకుంటా అది 56 ఎపిసోడ్స్ దాకా మేము ప్రయాణం చేసి జరిగింది అంతే. అయినా కూడా దాంట్లో మళ్ళా క్లోజ్ ఇంకా అసలు చేయొద్దు అనే దాని మీదనే కంప్లీట్ గా చివరికి ఓ డిడెండ్ పెట్టకపోతే బాగుండదు కదా. యూట్యూబ్ చరిత్రలో ఇన్ని ఎపిసోడ్లు తీసింది ఎవరు లేదు అనేది మనకు కూడా ఉండాలి. కనీసం ఒక హాఫ్ సెంచరీ అని చేయాలి. 50 దాకా తీసుకుపోవాలని 10-15 కాడ నుంచి 50 దాకా పోయినాం. 50 తర్వాత కూడా మళ్ళీ ఇంకా కంటెంట్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి. చేద్దామంటే కూడా క్లోజ్ చేసేటువంటి ఛాన్సెస్ కనబడతలేవు. వాట్ ఎవర్ ఏమైనా కూడా కావచ్చు, కొంచెం నడదామని 56 దాకా పోయిన తర్వాత కొంత అటు ఇటు ఉంటాయి కదా మేడం, ప్యారలల్ గా పాజిటివ్ నెగిటివ్స్ అవి చూసుకొని సరే నెక్స్ట్ కూడా లేదు, వెతికినా కనబడదు, ఏదో ఒకటి అట్లా అక్కడక్కడ కనబడుతుంది, వదిలేసేయాలి. ప్రతిదీ ఏదైనా అంటే మన ఆర్టిస్టుల సపోర్ట్ కానీ, ఇంకా మా ఊర్లో చాలా మంది క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్టులు వాళ్ళని కూడా తయారు చేసినాం అన్నట్టు. చిన్న చిన్నగా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు కొంతమంది, అంటే ఇక్కడ కూర్చోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఊర్లో చేస్తున్నాం కదా, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అర్థమైపోయింది ఏ సీన్ ఎట్లా వేయాలనేది. వాళ్ళు అంటే బయటకు వెళ్ళి చూస్తారు కదా, ఎప్పుడైనా రండి సీన్ చేయండి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లెక్కనే చేస్తూ ఉంటారు. అయితే క్యారెక్టర్లు అంటే గుర్తుకొచ్చింది, మీ దాంట్లో కొన్ని క్యారెక్టర్లు మిస్ అవుతాయి. ఎందుకు మిస్ అయినరు వాళ్ళు? అంటే ఎలా అంటే ఇప్పుడు కొందరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అంటే ఇంత 1 year 1.5 year జర్నీ చేయాలన్నా కూడా కొన్ని అంటే అన్ని అనుగుణంగా ఉండవు కదా, సపోర్ట్ చేయవు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్లలో కంటెంట్ చేంజ్ చేసి కూడా అలా. ఎందుకంటే ఇక మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కొన్ని సిచ్యువేషన్లో. అందుకే వాళ్ళు రాకపోయినా కూడా మనం ఏం చేసినామంటే కంటెంట్ చేంజ్ చేసి వేరే నడిపేవాల్సి వచ్చింది అన్నట్టు. కొన్ని పాయింట్లు తీసేసి మళ్ళీ కొత్త పాయింట్లు యాడ్ చేసి తీసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు హెల్త్ మంచిగా లేదన్న వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అని ఏది ఉన్నా కూడా మనం ఫోర్స్ చేయలేము కదా. సో అందుకే కొన్ని వాళ్ళ బాధలు అర్థం చేసుకొని కూడా. మీ మేనమామ పోలికలు బాగా వచ్చినట్టున్నాయి. ఎందుకంటే ఆ మెతకతనం, వాళ్ళ మీ తమ్ముడు మళ్ళా రఫ్, పెద్ద మనిషి తరిగలాగా, అదే కొంచెం అంటే మీరు ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే ఇక్కడ వీడియో కోసం ఇట్లుంటారా? లేదు, అంటే వాస్తవానికి కొన్ని టైంలల్లో వీళ్ళకు అంటే వీళ్ళు కొన్ని భరిస్తా ఉంటారు, అంటే ఒరుతా ఉంటా.
ఓకే కొన్ని సీన్స్ లేట్ అవుతా ఉంటాయి, కొంచెం అటు ఇటు అయినా కూడా అప్పుడప్పుడు ఎందుకంటే పేషెన్సీ అనేది కోల్పోతే వాళ్ళు భరిస్తా ఉంటారు. మేడం జరగాలి, ఇక్కడ వరకు సీన్ రావాలి, అనుకున్న కాడికి రావాలి, మళ్ళీ ఇంత మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన ఒకడే కాబట్టి ఇట్లా చేయండి అట్లా చేయండి. మీరు లేనిది కంటెంట్ లేదు, ఇంతమంది ఆర్టిస్టులు లేరు, కర్త కర్మ క్రియ మొత్తం మీరే. ఎంతమంది అని ఉండని మీరు ఇది నావని నడిపిస్తున్నారు. అందుకే మా టీం వాళ్ళకి కూడా మీ పల్లవి టీవీ తరఫున కానీ వీళ్ళకి ఏంటంటే మీకేమైనా ఇబ్బంది పెట్టినా ఎప్పుడైనా గొప్ప కూడా సారీ చెప్తున్నా. బాగా సపోర్ట్ చేసిరు, బాగా ఎంకరేజ్ చేసిరు. అండ్ ఆల్సో మీరు ఈ చిన్న గ్రామం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు, అందరు మనుషులు దోచేసుకున్నారు. ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, మీరు ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి, నేషనల్ కాదు ఆల్రెడీ మీరు మొత్తం ఎక్కడెక్కడో చూస్తారు వీడియోస్, ఇంటర్నేషనల్ లో వేరే స్టేట్స్ లలో ఉండి చూసే వాళ్ళు కూడా ఉన్నారు, చూడరు అని మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఉన్నారు, అక్కడ వరకు రీచ్ అయ్యిండ్రు. బట్ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఎంకరేజ్ చేశారు మాకు. థ్యాంక్ యూ అందరికి. ఇంకొకటి మేడం, ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచిగా అంటే ఈ సిరీస్ ను చూపించే మా డిఓపీలు, ఎడిటర్లు, బ్యాక్ ఎండ్ ఉంటున్నారు, వాళ్ళని కూడా చూపిద్దాం. వాళ్ళకు కూడా అంటే మా తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున, మా ఆర్టిస్టుల తరఫున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళని కూడా ఒకసారి ఇక్కడికి పిలుస్తాను. వాళ్ళని కూడా రండి అన్న, పెద్ద మనిషి మీరు కూడా రండి రండి. వంశీ అందరికి నమస్తే. పెద్ద మనుషులు మీరు, ప్రతి వీడియోలలో పంచాయతీలలో మీరు కనబడతాంటారు. అన్న మీ పేరు? నా పేరు రమేష్ బాబు మేడం. ఓకే. ఫస్ట్ నుంచే నేను మార్విన్ వీడియోలో చేసిన మేడం. ఓకే. రత్నాకర్ నేను ఫస్ట్ పెద్ద మనుషుల మాఫియా చేసిన మేడం. అవునవును. అందులో బాగా లైక్స్ వచ్చినాయి, కానీ అప్పుడు పెద్దగా కంటెంట్లు పెద్దగా లేవు కాబట్టి, ఇట్లా కుటుంబ తరహా లేవు కాబట్టి పెద్ద వ్యూస్ రాలేదు మేడం. తర్వాత వచ్చినాయి కొన్ని. నాకు పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు కాల్ చేస్తుండేవారు, ప్రశాంత్ గాని స్వాగత్ గాని నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసేవాళ్ళు. కాకపోతే నా పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేదు మేడం. కాకపోతే నేను హనుమకొండ, కమలాపూర్ ఎక్కడ పోయినా కూడా నన్ను ఎక్కడో ఒక్కరైనా గుర్తించేది. ఈయన 10 మంది గుర్తిస్తే నన్ను 5 వేల గుర్తించేది. అట్లా నాకు చాలా సంతోషం కలిగేది మేడం. అట్లే ఒకటి ఇసుక మాఫియా కూడా చేసినాను మేడం. అందులో నేను కానిస్టేబుల్ క్యారెక్టర్. రోడ్డు మీద నిలబడి ఇట్లా ఆపుతుంటే నన్ను చూసి వేరే వాళ్ళు కూడా భయపడ్డారు మేడం. అక్కడే మళ్ళీ ఆపుకున్నారు. చాలా సంతోషం. అది రియల్ జీవితంలో కాలేదు, షూట్ లోనైనా కానిస్టేబుల్ అయినా మంచిగా అనిపించింది. నమస్తే. మీ పేరు? సురేష్. సురేష్ గారు, మీరేం క్యారెక్టర్ చేసిన? ఇలా పెద్ద మనిషి, పెద్ద మనిషి పాత్రలు చిన్న చిన్న ఏమన్నా ఉన్నా ఇలా చిన్న చిన్న ప్రొడక్షన్ చేస్తారు కదా. ఆయన పంచాయతీలో నేను తీసుకుపోయినట్టు తీసుకుపోయింది. ఏం చెప్పిన ఆ తీర్పు? అదొకటి. వీళ్ళు ప్రొడక్షన్ లో చిన్న చిన్న చేస్తారు కదా, ఎపిసోడ్ చేసి దానిలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు. ఎట్లుంది? మంచిగా ఉందా మీరు ఈ ప్రొడక్షన్ లో చేయడం? కావాలని కూడా అడుగుతా నేను. క్యారెక్టర్స్ అని అడుగుతారా? రత్నాకర్ అడుగుతా. ఓకే. స్వాగతం ఎక్కువ అంటే స్వాగత్ ఎక్కువ కలిసి ఉండడు అంటే ఆయన బిజీ అంటే మొత్తం ఇక్కడనే ఉంటాడు కదా, అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ పోవాలి కదా. శంకర్ ను రత్నాకర్ అడుగుతా, నాతో పని పడతలేదా మీకు వాళ్ళు ఉన్నప్పుడు పిలుస్తారు. మొన్న కూడా సమ్మక్క సారక్క వచ్చింది మొన్న షాప్ కానీ. మీరు ఇంతసేపు ఆగిరు కదా, ఇంతసేపు ఆగిరు కదా, అదే షాపు. ఓకే ఓకే. అది మీదేనా? ఓకే ఓకే ఓకే. చెప్పు, నువ్వు ఏం పెళ్లి చేసుకున్నావు, లవ్ మ్యారేజ్, ఆ పిల్లని తీసుకుపోయినావు, ఆ పని చేయవు, గుర్తించలేరు పని చేస్తాను కానీ గుర్తించలేరు వాళ్ళు. నువ్వు పని చేస్తే కదా గుర్తించడానికి పోయి తాగుతాను. తాగండి, ఇప్పుడు వీళ్ళు టార్చర్ తాగుతాను అంతేనట్టు. నీ తప్పేం లేదు. నీ పేరేం పేరు? రంజిత్. రంజిత్. ఓకే. ఏం చేస్తావు మన మార్విన్ వీడియోస్? కెమెరామెన్, ఎడిటర్. ఓకే. మొత్తం ఎడిటింగ్ అంతా నువ్వే. సూపర్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజమౌళి అండి, మాది ఉప్పల్ విలేజ్. ఉప్పల్లో వీళ్ళు బస్ స్టాండ్ లో ఆడ మార్విన్ వీడియోస్ చేస్తాంటే చూసి చాలా సార్లు అన్నని అడిగినా నేను. అడిగితే ఇప్పుడే చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తాను. ఉప్పల్లో మా దగ్గర కూడా మొన్న వీడియోస్ చేసిండు, మా ఇంటి దగ్గర కూడా ప్రొడక్షన్ లా లవ్ స్టోరీస్. అది వీళ్ళింటికన్నా చేసినాం. అన్న రిక్వెస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తించి చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చి మమ్మల్ని కూడా బయటకు తీసుకురామని ఈ స్టూడియో ముఖంగా కోరుకుంటాను. తప్పకుండా. నమస్తే అండి. హాయ్. మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజ్ గారు, మీ రోల్ ఏంటండి ఇక్కడ? రోల్ నేను మేనేజర్ అండి, మరిన్ వీడియోస్ కింద మరిన్ రుచులకు. ఓకే. మరిన్ రుచులు, మరిన్ వీడియోస్. ఓకే.
సో అన్ని ఆపరేషన్ చూస్తూ ఉంటాను, షెడ్యూలింగ్ అవన్నీ తను చేస్తాడు. సో తనతో కోఆర్డినేట్ అవ్వకుంటూ షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి, అండ్ తర్వాత ఎడిటింగ్ అయిపోయినాక నాకు ఒకసారి చూపిస్తారు వీడియో. అన్ని బాగానే ఉంటాయి, చిన్న చిన్న ఇన్పుట్స్ ఇస్తాను అండ్ స్క్రిప్ట్ కూడా డిస్కషన్ చేస్తాను నాతో. అలా నా రోల్ అంటే బేసిక్ గా ఏంటంటే నేను రీసెంట్ గా ఈ వీళ్ళ టీంకి వచ్చేసాను, బట్ వీళ్ళ స్టార్టింగ్ నుండి ఉన్నాను. వీళ్ళ కష్టాలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అవి చాలా బాగా, అంటే బాగా కష్టపడతారండి వీళ్ళు యాక్చువల్గా. తెలుసు నాకు, ఎందుకంటే మేము డెవలపర్ వచ్చినాడు డెవలపర్, సో అక్కడ కూర్చొని చూస్తే వేరే అనిపిస్తుంది, కానీ వీళ్ళతో ట్రావెల్ అవుతున్నా కాబట్టి ఎంత కష్టపడతారు, నాట్ ఎట్ ఆల్. సో వీళ్ళందరికీ యాక్చువల్గా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఒక క్యారెక్టర్ మీరు చూస్తున్నారు. అవునండి. సో వాళ్ళ ఒక హార్డ్ వర్క్ చూస్తున్నారు. సో ఎట్లా ఉంది ఇంకా ఇట్లా కొనసాగాలి? ఏదైతే మా అరుణ్ శర్మ మీద పెట్టిన ఉన్న నమ్మకాన్ని వీళ్ళు నిలబెడుతున్నారండి, చాలా కష్టపడుతున్నారు. సో అందుకు ముఖ్యంగా మేము మా మేనేజ్మెంట్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఎందుకంటే మా చాలా చిన్న పల్లెటూరు, మాకు ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య పెరిగింది, కాకపోతే మాకు చాలా చిన్న పల్లెటూరు. ఇంత చిన్న పల్లెటూరులో మళ్ళీ అందరం ఇక్కడే, ఇదే విలేజ్ మేము అందరం. మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి మేనేజ్మెంట్ కి. సో అదే నమ్మకాన్ని వీళ్ళు కాపాడుకుంటూ ఇంకా మమ్మల్ని, మా ఊరికి కానీ మా కంపెనీ కానీ మంచి పేరు తెస్తున్నారు. సో అలాగే ముందుకెళ్ళాలి మేము అందరం కోరుకుంటున్నామండి. అందరికీ మీ మార్విన్ వీడియోస్ ఇట్లానే కొనసాగాలి, ఇంకా చాలా కంటెంట్ రావాలి మీ దగ్గర నుండి, ఇంకా చాలా వీడియోస్ రావాలి, చాలా ఇంకెంతో ఎదగాలి అని కోరుకుంటూ మా పల్లవి టీవీ తరపున మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.